రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఆర్టికల్ 12 అసలు ఏం చెబుతోంది? రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ నెంబర్ 12 ప్రకారం మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా మరి కేశవానంద భారతి యొక్క కేసులో మరి గతంలో కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది. అందులో మరి ఆర్టికల్ 12 ప్రకారమే ఆ యొక్క తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అందులో హైకోర్టు సుప్రీంకోర్టులానే రాష్ట్రంగా పరిగణించబడటం జరిగింది. అదేవిధంగా మరి రిజర్వేషన్ యొక్క నిబంధనలను అమలుపరచడంలో మరి అవే హైకోర్టు సుప్రీంకోర్టులు మరి ఎందుకని నియమాలను అక్కడ అవలంబించట్లేదు, మరి వారు అన్వయించట్లేదు అంటూ కూడా మరి సమీక్ష జరిగేందుకు మరి దీని మీద పూర్తి స్థాయిలో మనతో పాటు చర్చించేందుకు పంపన సత్యనారాయణ గారు ఉన్నారు. వీరు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఏపీఎన్డీటీఎస్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఎస్, పంపన సత్యనారాయణ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్ సార్, మరి కేశవానంద భారతి కేసులో ఆర్టికల్ 12 ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టులు రాష్ట్రంగా పరిగణించబడ్డాయి. మరి అదే రిజర్వేషన్ విషయంలో ఎందుకని రాష్ట్రంగా ఆ రెండు కోర్టులు కూడా మరి పరిగణించబట్టలేదంటారు? ఎస్, మొట్టమొదట వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఎస్, మన స్నేహ మేనేజ్మెంట్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే కాన్స్టిట్యూషన్లో వెల్ఫేర్ ఆర్టికల్స్ తీసుకుని వాటిని సమీక్షించి అర్హులకి అందజేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రశంసనీయమైనటువంటి అంశం. థ్యాంక్ యూ ఫర్ ది మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అనేది ఒక వెల్ఫేర్ డాక్యుమెంట్ అండి. సో కాన్స్టిట్యూషన్ పీపుల్స్ వెల్ఫేర్ ఓరియంటెడ్ డాక్యుమెంట్. సో we people signifies the power is ultimately vested in the hands of people of India. సో ఇక్కడ sovereign, secular, socialist, democratic, republic. సో ఇవి తీసుకున్నట్టయితే sovereign పాలసీస్ తయారు చేయడంలో వీఆర్ సావరెన్ పవర్ ఉంది. సో సెక్యులర్, నో రిలీజియన్ ఈజ్ ప్రిఫర్డ్. సోషలిస్ట్, నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ పవర్. దెన్ డెమోక్రటిక్, రూల్ బై ఎలక్టెడ్ పీపుల్. సో రిపబ్లిక్, no hereditary rules or rulers. So this is the basic feature of the constitution. So article 12 తీసుకున్నట్టయితే it defines the term state for the purpose of fundamental rights. fundamental rights లోనే దీన్ని తీసుకోవడం జరిగిందండి. సో the offices or bodies functioning under government or state in terms of article 12. It includes government body, parliament, government and legislature of each state, local bodies or other authorities within the territory of India under the control of the government. It functions the authorities of judicial, quasi-judicial or statutory, non-statutory corporations of public importance and closely related to governmental functions as instrumentality or agency of the government. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కింద ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 12 ది ఫంక్షన్స్ క్యారీడ్ అవుట్ బై దీస్ ఆఫీసెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ స్టేట్. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ హెల్డ్ టు బి ఎ స్టేట్. దెన్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ any office in the state within the meaning of article 12, yes, it is required to prove fairness, reasonableness on its part in initiating proceedings and how its prayer meets the constitutional requirements. That is in terms of article 12. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, స్టేట్ ఎయిడ్, కంట్రోలు, regulations which can be brought under the fold of state action. So government
or anybody is not allowed to play lazy with the human rights. ఓకే సార్. ఎస్ సార్. సో ఈ విషయంలో ఒక మంచి కేసు ఒకటి ఏమిటంటే అండి, సుప్రీంకోర్టు కేకే సక్సేనా అండ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డెవలప్మెంట్లో అనే కార్పొరేషన్లో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ అండర్ ఆర్టికల్ 226 the power of the Honorable High Court is not limited to government or authority which qualifies to be a state under Article 12. So the power of a Honorable High Court extends to take into the sweep more authorities than it is stipulated in Article 12. సో ఆర్టికల్ 12 మాత్రమే పరిమితం అవ్వదు హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు, సో ఫర్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కన్సర్న్. సో ఇప్పుడు జరిగింది ఏమిటంటే అండి, కేశవానంద భారతి కేసు ఉంది, అది 1970 నుంచి 70 to 73 వరకు జరుగుతూ వచ్చింది. యాక్చువల్గా ల్యాండ్ రిఫార్మ్స్ కేసు అండి. అందులో పార్లమెంటు ఒక పవర్స్ డిస్కస్ చేయడం కూడా జరిగిందండి. ఓకే. హలో. ఎస్, హియరింగ్ సార్, ఆడిబుల్ సార్. ఎస్, క్యారీ ఆన్. ఎస్. సో ది పార్లమెంట్ హ్యాస్ వైడ్ పవర్స్. అయితే ఒక రైడర్ ఏముందంటే, ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ది పవర్ టు డిస్ట్రాయ్ ఆర్ ఎమాస్క్యులేట్ the basic elements or fundamental features of the constitution. So any provision of Indian constitution can be amended by the parliament in order to fulfill its socio-economic obligations guaranteed to its citizens as given in the preamble, provided that such amendment did not change the basic features of the constitution. So basic feature of the constitution disturb అవనంత వరకు అమెండ్మెంట్స్ ఏం చేసుకున్నా కానీ ఎలవ్ చేస్తుంది కాన్స్టిట్యూషను. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఈ కేశవానంద భారతి కేసులో కోర్ట్ ఈస్ ది స్టేట్. ఓకే. అండర్ ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే ఇక్కడ ఏవి టచ్ చేయకూడదు, పార్లమెంట్ కానీ లెజిస్లేచర్ కానీ ఏ ఐటమ్స్ టచ్ చేయకూడదు అనే విషయం తీసుకున్నట్టయితే బేసిక్ ఫీచర్స్ ఏమిటంటే పార్లమెంటరీ డెమోక్రసీ, ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, సెక్యులరిజం ఎక్సెట్రా. సో ఇవి టచ్ చేయడానికి వీర్లేదు. ఫర్దర్ ఇట్ ఈస్ ది జ్యుడిషియరీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ to decide what constitutes a basic feature అనేది అక్కడ ఒక రైటర్ పెట్టడం జరిగిందండి. అయితే ఎంత జరిగినా కూడా రైట్ టు ప్రాపర్టీ అనేది రిమూవ్ చేశారు ఫండమెంటల్ రైట్స్ లోంచి. సో తర్వాత ఏం జరిగిందంటే, ఆ కేసు వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ కేశవానంద భారతి కేసులో యాక్చువల్గా జరిగింది ఏంటంటే అండి, పొలిటికల్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది వెరిడిక్ట్ ది జుడిషియరీ ఫేస్డ్ ది లిట్మస్ టెస్ట్ అగైన్స్ట్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ సూపర్ సైడెడ్ 3 జడ్జెస్. ఆ రోజుల్లో చాలా జరిగింది. అవునండి. సో అంచేత సర్వాధికారాలు కోర్టుగా ఉన్నాయి. కోర్ట్ ఇస్ ది స్టేట్ యాజ్ పర్ ది judiciary is the state as per the article 12. Okay. Then next point, reservation of appointments in the judiciary, that is our point here actually. So అన్ని డిపార్ట్మెంట్లు కూడా, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని అప్లై చేస్తూ ఉంటారు. ఏదైనా డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని ఇగ్నోర్ చేస్తే కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు క్లియర్ కట్ గా చెప్తుంది, యూ ఫాలో ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ రివైజ్ అని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే అండి, కోర్టు విషయం వచ్చేటప్పటికి
కోర్టు స్టాఫ్ విషయంలో అయితేనేమి, జడ్జెస్ అపాయింట్మెంట్ అయితేనేమి, Yes. హయ్యర్ పొజిషన్స్. సుప్రీంకోర్టు జడ్జెస్ అయితేనేమి, హైకోర్టు జడ్జెస్ అయితేనేమి, స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎక్సెట్రా, ఇవన్నీ ఉన్నాయి కదండి. హలో, ఎస్ అండి. అంటే రాష్ట్రాలకు అన్వయిస్తున్న ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మరి అవి ఒకవేళ కోర్టు విషయంలో ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో ఎందుకని అన్వయించట్లేదు అన్నది మనం టాపిక్ సార్. అన్వయించడం లేదు ఇక్కడ పాయింట్. ఎస్ సార్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆర్టికల్ 15 ఉంది. ఆర్టికల్ 15 ఏమిటి? డిస్క్రిమినేషను. సో ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందండి? ఉమెన్ రిజర్వేషన్ ఏమంటుంది. ఆర్టికల్ 15(4) లో ఏం చెప్తుంది? లిస్ట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ ని తయారు చేయమని అంటుంది. సో దానికి దానికి ఒక బేసిస్ ఏంటి? సోషల్ అండ్ హిస్టారికల్ ఇంజస్టిస్ తీసుకుని వాళ్ళని లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ ని ఆర్టికల్ 16(4) లో ఇంప్లిమెంట్ చేస్తుంది, అంటే అపాయింట్ చేస్తుంది. సమ్ పోర్షన్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ సెట్ అపార్ట్ ఇన్ ది రోస్టర్ ఆఫ్ కమ్యూనల్ రిజర్వేషన్. ఓకే, అయితే సో ఫార్ యాజ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ పాయింట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నైదర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నార్ ఎనీ అదర్ స్టాట్యూట్ ప్రొవైడ్ రిజర్వేషన్ for any category of persons in the higher judiciary. The constitution only provides for the minimum qualifications for appointment of Supreme Court judges under Article 124 and appointment of high court judges under the Article 217. Okay. So ఇది యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పాయింట్. అయితే బ్రాడ్లీ మనం చూసుకున్నట్టయితే ది క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ కంటిన్యూస్ టు బి రిమైన్ ది సేమ్ ఇన్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో వాళ్ళు పెట్టిన క్రైటీరియా ఏమిటంటే అండి, ఏజ్ అండ్ సీనియారిటీ, మెరిట్ అండ్ ఇంటిగ్రిటీ, గుడ్ హెల్త్, ఐడియాలజికల్ లీనింగ్స్, కాస్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రీజియన్ అండ్ రీజనల్ రిప్రజెంటేషన్. ఓకే. సో గవర్నమెంట్, హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆల్సో ఏ స్టేట్ అన్నప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి అదర్ ఆర్గన్స్ ఏవైతే ఫాలో అవుతున్నాయో ఇక్కడ వీళ్ళు దాన్ని తప్పుకోవటానికి ఇది ఒక సూచన. ఓకే. So the primary argument made against reservation in higher judiciary is that judiciary is the guardian of fundamental rights of the citizens against executive and legislative action. Therefore, at all times, its independence and efficiency ought to be secured, which may be substantially hampered by the reservations అని ఒక రీడింగ్ ఇచ్చుకున్నారండి వాళ్ళు. సో ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ రిజర్వేషన్ విల్ లోయర్ ది ప్రెస్టేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, బట్ ఇట్ ఈస్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ that the judiciary is a part of the state within the definition of the word state in the article 12. ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్టికల్ 15(3) ఉంది, ఆర్టికల్ 16(4) ఉంది, ఆర్టికల్ 330 అండ్ 332 ఎస్సీ ఎస్టీ ఇన్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ లో రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. 243లో 243D, ఆర్టికల్ 243D ఎస్సీ ఎస్టీ ఇన్ పంచాయతీ రాజ్, 233D in municipalities, 335 maintenance of efficiency of the administration. సో ఇవన్నీ పెట్టి ఈ ఆర్టికల్స్ అన్ని కూడా అదర్ దాన్ జుడిషియరీ ఫాలో అవుతున్నాయి ఆఫీసెస్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు దీన్ని కన్వీనియంట్ గా తప్పుకున్నారని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ కన్వీనియంట్ గా తప్పుకున్నారు అనడాన్ని ఒకవేళ ఆక్షేపణీయం అంటారా? అది కూడా ఒకవేళ మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందంటారా?
ఆ, వస్తుంది ఆ పాయింట్ కూడా వస్తున్నామండి. సో ఏమిటంటే ఇక్కడ ఒక ఇష్యూ, Yes. వెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆర్ బ్రాట్ అండర్ ది కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్, ఇట్ ఈస్ బట్ ఏ న్యాచురల్ దట్ ది judiciary is the third pillar of the democracy, Okay. which is mandated to safeguard the constitution, should also follow policy of the representation. Otherwise it creates a dubious distinction among the pillars of the democracy. Judiciary cannot be permitted to stand out as an exemption. సో ఈ రకమైన ఫోర్సిబుల్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉందండి. వైల్ ది ఆర్గ్యుమెంట్ ఫర్ రిజర్వేషన్, అక్కడ దాన్ని ఏం చెప్తున్నామంటే, డిస్పైట్ సెవరల్ డికేడ్స్ ఆఫ్ affirmative action, the position of marginalized communities has not been improved to the expected levels. So given the marginalized communities are not adequately represented in the higher judiciary, it follows that their prospects are automatically lowered. Then again, persons from marginalized communities Okay. are less likely to come from well-established families, which is another stumbling block. So a more representative judiciary brings new prospects to pressing issues of rights of marginalized communities. A more representative judiciary would also be a balanced judiciary, which is likely to promote a frank opinion and wider discussion on matters of constitutional importance, especially those concerning scheduled caste, scheduled tribes, OBCs, BCs, minorities, women, etc. Yes. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.